హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఎస్బీఐ బ్యాంక్ నుండి జీతాలు, పెన్షన్లు తీసుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు విశేషమైన సేవలు అందిస్తుంది. ఇక కస్టమర్ ఫ్రెండ్లీ ఫీచర్లను సమకూరుస్తుంది. కనీసం బ్రాంచ్ ఆఫీసుకు కూడా వెళ్లకుండానే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ సర్వీసుల ద్వారా బ్యాంకుకు సంబంధించిన ప్రతి సేవను పొందేలా అధునూతన సాంకేతికత అందుబాటులోకి తెస్తుంది. ఇక బ్యాంకుల్లో పలు రకాల ఖాతాలు అందుబాటులో ఉంటాయి. సేవింగ్స్ ఖాతాతో పాటు ఉద్యోగులకు ప్రత్యేకంగా శాలరీ అకౌంట్ కూడా ఉంటుంది. దీనిని ఎస్బీఐ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీగా పిలుస్తున్నారు. దీని సాయంతో సురక్షితంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలతో పాటు పలు రకాల ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్బీఐ సిఎస్సి ఖాతాను ఎవరు ప్రారంభించవచ్చు, ఎవరు అర్హులు, దానిలో ఉండే ప్రయోజనాలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దాదాపుగా ఈ బ్యాంకు ద్వారానే అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం అయితే ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఇక ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీల్లో 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్టులు, చెక్కులు, ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. అలాగే 2 నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా పొందవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20 లక్షలు, అలాగనే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే 30 లక్షలు చెల్లించబడతాయి. ఇక దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో 10 లక్షలు చెల్లిస్తారు. అంటే గరిష్టంగా 40 లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది. ఇక దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దీనికి 4 రకాల స్లాబులుంటాయి. జీతం 10,000 నుంచి 25,000 మధ్య సిల్వర్ గాను, 25,000 నుంచి 50,000 మధ్య జీతం ఉంటే గోల్డెన్ గాను, 50 నుంచి 1,00,000 వరకు జీతం పొందుతున్నట్లయితే డైమండ్ గాను, ఇక 1,00,000 పైబడి పొందితే ప్లాటినం గాను నిర్ణయిస్తారు. ఇక స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు. కాగా ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవటం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు. నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణాంతరం కుటుంబం ప్రయోజనం పొందేలా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సందేశంలో కోరారు.